తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లో కనిష్టంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున రాత్రి వేళలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24-25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ప్రాథమికంగా గుర్తించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇతడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని, వయసు 30 ఏళ్లని చెప్పారు. అక్రమంగా దేశంలోకి చొరబడి విజయదాస్గా పేరు మార్చుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి వెళ్లాడని వివరించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. వర్జీనియా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ట్రంప్ దంపతులు అక్కడి నుంచి తమ గోల్ఫ్ క్లబ్కు బయలుదేరారు. అక్కడి అతడి అనుచరులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వారిద్దరూ యూఎస్ బయలుదేరినట్లు వార్తలొస్తున్నాయి. వర్జీనియా గోల్ఫ్ క్లబ్లో జరిగే ఈ మహోత్సవానికి ముందు రాత్రి ట్రంప్తో క్యాండిల్ లైట్ డిన్నర్లో వారు పాల్గొంటారని సమాచారం. ఖోఖో వరల్డ్ క్లబ్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మహిళల జట్టు 66-16 తేడాతో జయకేతనం ఎగరవేసింది. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన పోర్లో భారత పురుషుల జట్టు 62-42 తేడాతో గెలుపొందింది. ఫైనల్లో భారత మహిళల జట్టు నేపాల్తో పోటీ పడనుంది. పురుషుల జట్టు కూడా నేపాల్తోనే తలపడనుంది. నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ పేలిన ఘటనలో 70 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రద్దీ ప్రదేశంలో అక్రమంగా ఇంధనాన్ని ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి లోడ్ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగిందని వెల్లడించారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టకుండా మారాయని చెప్పారు. తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం ప్రారంభమైంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవటంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. రాజస్థాన్లోని కోటలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని మరణాల వెనుక ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. కాగా ఈ ఏడాది 17 రోజుల వ్యవధిలోనే 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో వర్షాకాలం వరి ధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్నవడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈసారి సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదన బిల్లు ఉండనుంది. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తెలంగాణ నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ప్రకటించిన విధానం సరిగ్గా లేదని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగం చేసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నకిలీ ఫోన్పే యాప్తో జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కొంత డబ్బు చెల్లిస్తే ఫేక్ యాప్ లింక్ పంపిస్తామంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి యాప్స్తో కొందరు కేటగాళ్లు వ్యాపారులను, అమాయకులను మోసం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగినుంది. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూ లైన్లోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు అధికారుల బృందం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుండి జ్యూరిచ్కి వెళ్లనుంది. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షలో తేలింది. ఇప్పటి వరకు 53,07,000 మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్య శాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. గూగుల్ సెర్చ్ చేస్తున్న వారినే టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.